కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా ములుగు మండలం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ రైతులకు 365 రోజుల పాటు 5 రకాల కూరగాయల మొక్కల నార్లని ఉచితంగా అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు హార్టికల్చర్ అధికారి ఆశీష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనకు ఇక్కడ ఎన్ని రకాల కూరగాయ మొక్కలని రైతులకు అందుబాటులో ఇస్తున్నారు ఈ నారంతా కూడా? మేడం, ఈ సంవత్సరంగాను మేము టమాటా, మిర్చి, వంగ, క్యాబేజ్, కాలీఫ్లవర్, సీజన్లో మ్యారీగోల్డ్ కూడా రైతులకు అందజేసే ఆస్కారం ఉంటుంది ఈ సెంటర్ నుంచి. అంటే రైతులని ఎట్లా ఎంపిక చేస్తారు సార్? ఎన్ని జిల్లాల పరిధిలో మీరు ఇస్తారు ఈ నారు? మేడం, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగులో మనకు 10 జిల్లాలు అలాట్మెంట్ అయ్యి ఉంది. ఇక్కడ 10 జిల్లాలో మనకు సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, మెదక్, జనగాం, జగిత్యాల ఈ జిల్లాలకు మనకు రైతుల దగ్గర నుండి పరిమితి వస్తే లెటర్ వాళ్ళ జిల్లాలో ఉన్న జిల్లా అధికారి లేదా హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు. హార్టికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి వాళ్ళ తరఫున ఒక లెటర్ తెప్పించుకున్నట్టయితే, ఒక 30 రోజుల ముందు లెటర్ తెప్పించుకున్నట్టయితే మీ ఇక్కడ నుంచి వాళ్ళ రైతులకు ఈ టమాటా మొక్కలు, మిర్చి మొక్కలు, వంగ మొక్కలు, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతు ఎన్ని రోజుల ముందు మీకు లెటర్ ఇవ్వాలి? టమాటాకి అయితే 25 రోజుల ముందు ఇవ్వాలి మేడం. తర్వాత మనకు బ్రింజాల్, చిల్లీకి అయితే ఒక 35-40 డేస్ ముందు ఇచ్చినట్టయితే ఈ రకాలు మనము ఇచ్చే ఆస్కారం ఉంటుంది ఫార్మర్స్కి. ముఖ్యంగా ఈ టమాటాలు మనకు US 440 రిలయన్స్ కంపెనీ BASF US 440 ఒకటి, PHS 448, చిల్లీలో మనకు ఉజాలా VNR 145, తర్వాత మనకు బ్రింజాల్లో ఒక 3 రకాలు, గుత్తి వంకాయ కూరకు సంబంధించి అంకురు ఉత్కర్ష్ అని చెప్పేసి, తెల్ల వంకాయ అంకుర్ కీర్తి, తర్వాత పొడు వంకాయ కనకదార అని చెప్పేసి ఈ 3 రకాలు ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. క్యాబేజ్, కాలీఫ్లవర్లో వెల్కమ్ కంపెనీ విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే విత్తనాలు మీవే, మొక్క పెంచుడు మీదే, ఆ పెంచిన మొక్కని రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, అంతే కదా సరిగా? ఇప్పుడు ఈ విత్తనం వెరైటీ నాకు నచ్చలేదు అని ఒక రైతు అనుకుంటాడు, మరి ఆ రైతుకు సంబంధించి నచ్చిన విత్తనం తెచ్చుకున్నా కూడా మీరు పెంచిస్తారా? పెంచిస్తాం, ఉచితంగానే పెంచిస్తాం. వాళ్ళు పరిమితి లెటర్ తీసుకుని వచ్చి ఇవ్వగలిగితే వాళ్ళకి ఏదైతే నారు అవసరం ఉందో ఆ నారుని మేము పెంచి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు 10 జిల్లాల రైతులకు మాత్రం నారు ఉచితంగా అందిస్తామన్నారు. వాళ్ళు తెచ్చుకున్న విత్తనం పెంచిస్తామన్నారు, లేకపోతే మీరు పెంచిన విత్తనం కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు వేరే రైతులు ఉంటారు కదా, ఈ 10 జిల్లాలు కానీ రైతులు ఎక్కడ తెచ్చుకోవాలి మరి? మిగతా జిల్లాలో మనకు జిడిమెట్లలో అలాట్మెంట్ ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జిడిమెట్ల అని చెప్పేసి ఇంకో సెంటర్ ఉంది. అక్కడ మిగతా 10 జిల్లాలకు మనకు రైతులకు అవైలబిలిటీ ఉంది. ఈ రంగారెడ్డి, సంగారెడ్డి, ఈ వికారాబాద్, నల్గొండ, ఖమ్మం ఆ ఏరియాస్ నుంచి వాళ్ళు సిఓఈ జిడిమెట్లను సంప్రదించి ఆ లెటర్స్ అక్కడికి ఇప్పించినట్టయితే వాళ్ళు కూడా మా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ములుగులో ఎలాగైతే రేజ్ చేస్తున్నారో సేమ్ అదే పద్ధతిలో రేజ్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా పాలీ హౌస్ కింద నేనా సార్ పెంచేది? ఇది హార్డనింగ్ ఛాంబర్ అంటారు మేడం. మనకు దీంట్లో 3 యూనిట్స్ ఉంటాయి. జర్మినేషన్ సోయింగ్ ఛాంబర్ అని చెప్పేసి, జర్మినేషన్ ఛాంబర్ అని చెప్పేసి, హార్డనింగ్ ఛాంబర్ అని చెప్పేసి 3 రకాలు ఉంటుంది. ఇది ప్రైమరీ హార్డనింగ్ ఛాంబర్ మేడం. దీంట్లో హార్డనింగ్ ఛాంబర్ 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ హార్డనింగ్, సెకండరీ హార్డనింగ్ అని చెప్పేసి. ఈ ప్రైమరీ హార్డనింగ్ లో ఏమవుతుందంటే మనము జర్మినేషన్ నుంచి జర్మినేషన్ విత్తనాలు మొలకెత్తిన తర్వాత 10-12 రోజుల తర్వాత ఈ ప్రైమరీ హార్డనింగ్ కి షిఫ్ట్ చేస్తాం. ఈ ప్రైమరీ హార్డనింగ్ లో ఇంకో 10 రోజులు ఉంచుకున్న తర్వాత సెకండరీ హార్డనింగ్ షిఫ్ట్ చేస్తాం. సో ఈ హార్డనింగ్ పద్ధతి ఏంటంటే రైతులకు ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత బయట వాతావరణానికి ఏ రకంగా అయితే తట్టుకోవాలో ఆ రకం కండిషన్స్ ని మనము ఇచ్చే ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ నుండి మొక్కలు తీసుకెళ్లిన తర్వాత రైతుకు మోర్టాలిటీ రాకుండా చనిపోకుండా ఆస్కారం ఉంటుంది. సో గ్రోత్ కూడా ఇక్కడ బయట ఎన్విరాన్మెంట్ కి తట్టుకొని సస్టైన్ అవుతుంది కాబట్టి రైతులు తీసుకెళ్లిన తర్వాత నేరుగా పెట్టుకున్నప్పుడు తొందరగా చిగుళ్ళు వచ్చి కాత వచ్చే ఆస్కారం ఉంటుంది. నాణ్యమైన మొక్కల్ని రైతుకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ అంతా కూడా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఎన్ని ఎకరాల రైతులు ఎలిజిబుల్? మీరు ఎన్ని ఎకరాల వరకు రైతుకు ఇస్తారు? ఒక సంవత్సరానికి గాను ఒక ఫార్మర్కి తన పట్టాదారు పాస్బుక్లో ఎంతైతే ఉంటుందో, ఒకవేళ 6 ఎకరాలు ఉందనుకోండి 5 ఎకరాల వరకు పరిమితి ఉంటుంది. అంటే టమాటా మొక్కలు కన్సిడర్ చేస్తే మనము ఒక ఫార్మర్కి 5 ఎకరాల చొప్పున 40,000 మొక్కలు ఇస్తాం. ఒక ఎకరానికి 88,000 చొప్పున 5 ఎకరాలకు 40,000 మొక్కలు ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిర్చి అయితే ఒక ఎకరానికి 6,400 మొక్కలు ఇస్తాం. ఈ వంగ, క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా ఎకరానికి 8,000 చొప్పున మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఒక రైతుకు 5 ఎకరాల పొలం ఉంది, ఆయన 1 ఎకరంలో టమాటా పెడదాం అనుకుంటాడు, 1 ఎకరంలో మిర్చి, 1 ఎకరంలో క్యాబేజీ, అట్లా కూడా ఇస్తారా? ఇస్తాం మేడం. రైతుకు 5 ఎకరాల వరకు ఏదైనా క్రాప్ ఎంచుకొని దాని పరంగా ఇండెంట్ పెట్టుకొని మాకు సంప్రదించగలిగితే ఆ రకాలు మేము పెంచి ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్కి.
సార్ ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో నేను ఎలిజిబుల్ అయినా, నేను రకరకాల మొక్కలు తీసుకున్నా, 5 ఎకరాలలో నేను పెంచేసుకున్నా. రబీ సీజన్లో కూడా మళ్ళీ నాకు నీళ్లు ఉన్నాయి, నీళ్ళ సౌలత్ ఉంది కాబట్టి మళ్ళీ పెంచుకోవాలనుకుంటా కూరగాయ మొక్కల్ని, మళ్ళీ కూడా ఇస్తారా? ఒక పర్మిట్ మేడం, ఒక పర్మిట్ ఇచ్చిన తర్వాత 5 acres పర్మిట్ అయిపోయింది అనుకోండి, ఆ సంవత్సరానికి ఆ స్కీమ్లో తనకు క్లోజ్ అయిపోతుంది. తమ స్పౌస్ కానీ ఎవరైనా బంధువులు ఉన్నా కానీ వాళ్ళ పొలంలో మీరు ఇచ్చేసుకోవచ్చు, వాళ్ళ పేరు మీద మీరు తీసుకోవచ్చు. జనరల్గా ఏమవుతుందంటే బయట నుంచి మహారాష్ట్ర నుంచి, ఈ కర్ణాటక నుంచి మనకు సీజన్లో, ఆంధ్ర నుంచి సీజన్లో మనకు ఇంపోర్ట్ అవుతూ వస్తాయి. సో అక్కడ నుంచి రావడం వల్ల ఏమవుతుందంటే మన ప్రొడక్షన్కి వాళ్ళ ప్రొడక్షన్కి తేడా ఉండడం వల్ల మన రైతులు దాన్ని అందుకోలేకపోతున్నారు, రేట్లు అనేది పెరిగిపోతున్నాయి. సో మన ఫార్మర్స్ ఇక్కడే పండించుకొని మనకు సఫిషియెంట్ అయ్యేటట్టు చూసుకున్నట్టయితే రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చి ఎక్కువ మార్జిన్స్ ఉండి ప్రాఫిట్లో పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ తరఫున ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఏమవుతుందంటే ఫార్మర్ తీసుకొని పెట్టుబడి సాయం పెట్టుకొని చేసుకోవాలన్నప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ 40,000 ఒకటేసారి ఫార్మర్ పెట్టుకోవాలన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అది లేకుండా ఫార్మర్కి పెట్టుబడి సాయం చొప్పున కూడా మనము ఒక ఫార్మర్కి 9,600 చొప్పున మొక్క ఖరీదు విత్తనం ఖరీదుతో కలుపుకొని మనం ఉచితంగా ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది మేడం. సరే ఇప్పుడు రైతు చూసుకుంటే విత్తనం కొనుక్కోవాలి, తర్వాత ఆ విత్తనం తీసుకుపోయి చిన్న నర్సరీలకు ఇచ్చి నారు ఓపించుకొని తెచ్చుకొని పెట్టుకుంటాడు. తీరా చూస్తే కొన్ని నార్లేం మంచిగానే సక్సెస్ అవుతాయి, కొన్నేం అసలు దిగుబడే రాదు, రైతు మునిగినట్టే. అయితే ఇక్కడ నారు పోసి మీరు నాణ్యమైన మొక్కలు ఇస్తున్నారు కాబట్టి రైతుకి ఖర్చు అంతా తప్పినట్టే మేడం. ఎకరానికి 40,000 చొప్పున రైతుకి ఆదా అయినట్టే. గవర్నమెంట్ తరఫున ఇంత పెట్టుబడి సాయము గవర్నమెంట్ ఇస్తుందంటే రైతులు దాన్ని యూటిలైజ్ చేసుకొని దిగుబడిని పెంచుకొని కొంతవరకు లాభం ఆర్జించే ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా చేసుకోగలిగితే మన తెలంగాణ సుభిక్షమయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మొక్క వచ్చింది అంటే ఇది చాలా నాణ్యమైన మొక్క అనేది ఉంటుంది కదా, ఒక ట్యాగ్. అవును మేడం. దీంట్లో మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించిన వెరైటీస్ మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అధిక దిగుబడి సీజన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటా సమ్మర్కి కావాల్సిన వెరైటీస్, వింటర్ కావాల్సిన వెరైటీస్, రైనీ సీజన్ కావాల్సిన వెరైటీస్ మనం చూస్ చేసుకొని ఆ వెరైటీస్ నాణ్యత ఉన్న మొక్కలే మనం రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అది కాక శాస్త్రవేత్తల పర్యవేక్షణలో కూడా పెరుగుతాయి కదా. అవును మేడం. బయట నర్సరీకి మీ నర్సరీకి తేడా ఏంటి? దీంట్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బయట నర్సరీ కోకోపీట్ అనేది లంసంలో వస్తుంది, వాళ్ళకు బ్యాగ్స్లో ప్యాక్ చేసి వస్తుంది. మనం ఇక్కడ ఈ కోకోపీట్ అనేది లో ఈసీ కోకోపీట్ యూజ్ చేస్తాం. లో ఈసీ కోకోపీట్ అంటే దాంట్లో పొటాషియం కంటెంట్స్ ఉండవు. సో పొటాషియం కంటెంట్స్ లేనందువల్ల ఏమవుతుందంటే వేరు శాతం అనేది విచ్చుకునే ఆస్కారం ఉంటుంది, జర్మేషన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అంటే మొక్క హెల్దీగా విత్తనం నుంచే హెల్దీగా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ హెల్దీగా పెరగడం వల్ల ఏమవుతుందంటే కాండం దృఢంగా అయ్యి తొందరగా నాటుకున్నప్పుడు సెట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. రెండోది, ఈ కోకోపీట్లో మేము ఏం చేస్తామంటే వర్మికులైట్, పర్లైట్ అనే 2 మిశ్రమాలు కలుపుతాం. ఈ 2 మిశ్రమాలలో ఏమవుతుందంటే ఈ వర్మికులైట్లో కొంతవరకు మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, ప్లస్ స్టెరైల్ మీడియా, ఈ ఫంగస్ అటాక్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఈ 2 వీటిలో పర్లైట్ ఎలా ఉంటుందంటే మేడం, అది ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు ఆ వాటర్ లాగేసుకొని వాటర్ లేనప్పుడు ఈ వాటర్ వదిలి మొక్కకు సర్వైవల్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 3 మిశ్రమాలతో కలుపుకున్న పాటింగ్ మిక్చర్ మనం యూజ్ చేస్తాము. దీంతో పాటు మనం ఏం చేస్తామంటే ట్రైకోడర్మా, సూడోమోనాస్, వ్యామ్ అని చెప్పేసి 3 రకాల బయో ఫర్టిలైజర్స్ కూడా మనం యాడ్ చేస్తాం దీంట్లో. సో దీంట్లో ఈ 3 రకాల ఫర్టిలైజర్స్లో వ్యామ్ అనేది వాస్కులర్ ఆర్బస్కులర్ మైక్రోయిజా అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వేరు శాతం బాగా పెరిగి ఈ కోకోపీట్లో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తొందరగా అబ్జర్వ్ చేసుకొని తొందరగా ఎదిగే ఆస్కారం ఉంటుంది. ఈ ట్రైకోడర్మా, సూడోమోనాస్ అనేది బయో ఫర్టిలైజర్స్. సో దీనివల్ల బ్యాక్టీరియల్ అటాక్ రాకుండా, తర్వాత మనకు ఫంగల్ అటాక్ రాకుండా, వేరుకుళ్ళు తెగులు రాకుండా నర్సరీ స్టేజ్ నుంచి మనం మొక్క పెట్టుకున్న తర్వాత మనము సర్వైవల్ కంటెంట్ అయ్యేటట్టు చూసుకుంటాం. అంటే తెగులు రాకుండా ఉండేటట్టు ఫీల్డ్లో ప్రయత్నం చేసుకునే అవకాశం ఉంటుంది రైతుకి. ఎప్పుడైనా నాణ్యమైన మొక్క ఉంటే దిగుబడి కూడా చాలా మంచిగా ఉంటుంది కదా సార్, క్వాలిటీగా కూడా. జనరల్గా ఏమవుతుందంటే మేడం, ఇక్కడ నుంచి తీసుకెళ్లిన మొక్కలకు 10 నుంచి 15% వరకు దిగుబడి పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మొక్క మంచిదైతే దిగుబడి పెరిగే కూడా ఆస్కారం ఉంటుంది. సో తీసుకెళ్లిన రైతులు మళ్ళీ వచ్చి ఏ రకం మొక్క కావాలనే చాలాసార్లు అడగడం జరిగింది. సో వాళ్ళు పెట్టుకున్న పంటకు కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది మాకు అందడం.
సరే ఇప్పుడు మొక్కలు తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకు పలానా సమయంలో పలానా పిచికారీ చేయాలి లేకపోతే బలం మందులు వాడాలని మన సూచనలు సలహాలు కూడా ఇస్తారా? అవును మేడం. ఈ రైతు ఎవరైతే మనకు అప్రోచ్ అవుతారో ఇక్కడ అప్రోచ్ అయిన తర్వాత రైతు తీసుకెళ్ళిన తర్వాత ఏ రకంగా పెంచుకోవాలి, ఏ మందులు వేసుకోవాలి, తెగులు వచ్చినప్పుడు ఏ పిచికారీలు చేసుకోవాలి, ముడత వచ్చినప్పుడు లేదా రసం పీల్చే పురుగులు వచ్చినప్పుడు ఏ రకమైన మందులు, స్లో డోస్ నుంచి హై డోస్లో ఏ రకం కంట్రోల్ చేసుకోవాలి, దిగుబడి ఎట్లా పెంచుకోవాలి, మొక్క యొక్క క్వాలిటీ ఎట్లా ఉంచుకోవాలి, వచ్చే రిటర్న్స్ అంటే క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ ఎలా ఉండాలి, దాని న్యూట్రిషనల్ కంటెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మేము రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రైతులు అవసరమైతే మమ్మల్ని సంప్రదించవచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఏదన్నా మీకు అవసరం ఉన్నప్పుడు కూడా ఒకసారి వచ్చి మీరు ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మీరు సంప్రదించవచ్చు. అంటే నేలను సిద్ధం చేసుకోవాలి, ఎంత దూరంలో పెట్టుకోవాలి, అవన్నీ కూడా సజెషన్స్ ఇస్తాం. కల్టివేషన్ ప్రాక్టీసెస్, ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అంటాము. మొక్క తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలా, ఈ డిస్టెన్స్లో పెట్టుకోవడం ఎలా ఉంటుందంటే మేడం సాయిల్ ఫర్టిలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రైతు కొన్నిసార్లు ఏముందంటే బలమైన నేలలు ఉంటాయి, ఈ బలమైన నేలలలో దూరం దూరం పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఈ తక్కువ సారవంతమైన భూములలో ఏమన్నా దగ్గర అంటే మోనోక్రాపింగ్, హై డెన్సిటీ క్రాపింగ్లో మనము మొక్కలు పెట్టుకోవడం జరుగుతుంది. సాధారణంగా మేము ఇచ్చే మొక్కలు 8,000 మొక్కలు ఎకరానికి సరిపోతుంది. బట్ కొద్దిగా ఫర్టిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 10 నుంచి 12,000 మొక్కలు కూడా రైతులు పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ 12,000 అనేది ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు కొంతమంది రైతుల పొలం ఏమో ఫర్టైల్ ఉంటుంది, 8 చాలనుకుంటే రైతు 8,000 తీసుకుపోతాడు. ఇప్పుడు ఫ్రీ అనగానే కొంచెం మిస్యూజ్ ఛాన్సెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అవును మేడం. ఇప్పుడు ఇది మిస్యూజ్ ఛాన్సెస్ తగ్గించాలంటే మరి 12,000 తీసుకెళ్ళి అది బాగోదు కదా, మరి మీరు ఎట్లా చేస్తారు? అది మేడం జిల్లాలో హార్టికల్చర్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఉంటారు. రైతు సంపాదించినప్పుడు జిల్లాలో హార్టికల్చర్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే మీ ఏ రకమైన భూమి ఉంది, మీకు ఎలాంటి ఎంత స్పేసింగ్లో పడుతుంది అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ సలహాలు సూచనలు ఇస్తారు. దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు మాకు ఇంత సరిపోతుంది, వాళ్ళ అనుభవాన్ని బట్టి సరిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు, పిచికారీలు ఏమన్నా అర్థం అన్నప్పుడు మేము ఇక్కడ నుంచి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది, గైడెన్స్ ఇస్తాం. సార్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి తీసుకెళ్లే మొక్కలు ఎన్ని రోజుల మొక్కలు ఇస్తారు? ఇప్పుడు 5 రకాల కూరగాయ మొక్కలు మనం ఇస్తున్నాం కదా రైతులకి, ఎన్ని రోజుల మొక్కలు ఇస్తారు? ఏ రకము? మేడం జనరల్గా ఏమవుతుందంటే టమాటో వచ్చేసరికి ఏమో సీజన్ బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ అయినప్పుడు కొద్దిగా టెంపరేచర్స్ బయట ఎక్కువ ఉంటాయి కాబట్టి 20-22 డేస్లో మనకు రెడీ అవుతుంది. వింటర్లో ఏమవుతుందంటే క్లైమేట్ కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తొందరగా ఎదిగే ఆస్కారం ఉంటుంది. సో 20 days 21 days హార్డనింగ్ అవ్వగానే మేము ఇచ్చేస్తాం. జనరల్గా 20 నుంచి 25 days మధ్యలో మనకు ఈ టమాటా మొక్కలు అందజేయడం జరుగుతుంది. మిర్చి అయితే 30 నుంచి 35-40 రోజుల వరకు కూడా పడుతుంది. కొన్ని వెరైటీస్కి 30-35 days పడుతుంది, కొన్ని వెరైటీస్కి 40 days పడుతుంది. అందాజగా 30 నుంచి 35 రోజుల మధ్యలో మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా మనకు 22 daysలో మనం రైతులకు ఇచ్చేస్తాము. ఈ ఇచ్చే ప్రక్రియలో ఏమవుతుందంటే మేడం ఈ వేరు శాతం అనేది మొత్తం రావాలి, ఈ క్యాప్సూల్ తో పాటు రావాలి. ఇది కరెక్ట్ గా 22 రోజుల మొక్క మేడం. ఇది రైతులకు రెడీగా ఇవ్వచ్చు. దీంట్లో ఏమవుతుందంటే ఈ రూట్ హెయిర్స్ అంటాం మేడం, ఈ రూట్ హెయిర్స్ అనేది తెల్లగా ఉండాలి, నల్లగా అయి ఉండదు. ఈ రూట్ హెయిర్స్ అనేది తెల్లగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ భూమిలో పెట్టిన తర్వాత భూమిలో ఉన్న న్యూట్రిషన్ ని తొందరగా తీసుకొని ఎదిగే ఆస్కారం ఉంటుంది. సో ఇది జనరల్ రైతులకు ఏమవుతుందంటే కింద మొత్తం కాయలు అయిపోయి హార్డ్ అయిపోయి ఎర్రగా అయిపోయి ఉంటుంది. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త వేలు రావాలి, కొత్త వేలు వచ్చిన తర్వాత దాన్ని సెట్ అయిన తర్వాత న్యూట్రిషన్ అందుకోవాలంటే రైతుకు 10 నుంచి 15 రోజులు వ్యవధి పడుతుంది. ఆ వ్యవధిలో మనకు ఈ మొక్కలు ఏమవుతుందంటే ఆల్రెడీ ఎదిగి ఒక 10 days ఎర్లీగా క్రాపింగ్ వచ్చే ఆస్కారం ఉంటుంది దీని నుంచి. ఓకే, ఇది నాణ్యమైన మొక్క అని సింబాలిక్ మేడం. ఎప్పుడైనా ఈ రూట్ హెయిర్స్ అనేది హెల్దీగా ఉండాలి మేడం, వైట్ రూట్ హెయిర్స్ ఉండాలి, కొత్త రూట్ హెయిర్స్ వస్తూ ఉండాలి. సో దీంతో పాటు ఈ కొత్త రూట్ హెయిర్స్ రావడానికి కూడా మేము ఏం చేస్తామంటే హ్యూమిక్ యాసిడ్ అని చెప్పేసి ఆరణి కంటే పెరగడానికి హ్యూమిక్ యాసిడ్ కూడా యాడ్ చేస్తాము. సో యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొత్త రూట్ హెయిర్స్ తొందరగా పుట్టే ఆస్కారం ఉంటుంది. సో న్యూట్రిషన్ తొందరగా అందుకుంటుంది, ఎదుగుతుంది, తొందరగా ఎదిగే ఆస్కారం ఉంటుంది. సార్ ఇప్పుడు ప్యాకింగ్ ఎట్లా చేసి పంపిస్తారు మేడం? దీంట్లో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తుంటారు ఫార్మర్స్, వరంగల్ ఫార్మర్స్ వస్తుంటారు, హన్మకొండ ఫార్మర్స్ వస్తుంటారు, యాదాద్రి ఈ సరౌండింగ్ ఏరియా నుంచి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల నుంచి మన దగ్గర రైతులు వస్తుంటారు. ఈ రైతులకు డ్యామేజ్ కాకుండా మొక్కలు ఏం చేస్తామంటే ప్యాకింగ్ బాక్సెస్ ఉంటాయి, కార్డ్బోర్డ్ ప్యాకింగ్ బాక్స్ ఉంటాయి. ప్యాకింగ్ బాక్సెస్ లో ప్రతి దానికి హోల్స్ ఉంటాయి మేడం. సో దాంట్లో ఒక్కొక్క బాక్స్ లో మేము 1000 మొక్కలు చొప్పున మేము ప్యాక్ చేసి ఇస్తాము. సో రైతు ఫార్మ్ తీసుకెళ్లిన తర్వాత ప్యాకెట్ ఇప్పేసి పక్కన పెట్టుకోవచ్చు. సో 1 or 2 days వరకు
వరకు రైతుకి సఫిషియెంట్ గా గాలి వెళ్తురు ఆడుతుంది, చనిపోకుండా ఉంటుంది మొక్క. సో ప్యాకేజ్ లో పెట్టుకోకుండా తీసుకెళ్లిన తర్వాత ఓపెన్ చేసుకొని పెట్టుకున్నట్టయితే 2 days వరకు ఫార్మర్ ఉంచుకునే ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువ మోతాదులో తీసుకెళ్ళినప్పుడు ఒకటే రోజు నాటు పెట్టడం జరగదు. ఇవాళ తీసుకెళ్లారనుకోండి మేడం, రేపు పొద్దున కొంతమంది పెట్టేసుకుంటారు, 10,000-20,000 పెడతారు, ఇంకొద్దిగా మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని కూడా మనం కాపాడుకోవడానికి ఓపెన్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం పెట్టుకునే ఆస్కారం ఉంటుంది. 2 days వరకు రైతు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ సమయంలో తీసుకపోతే బెస్ట్? పొద్దున్న సమయమా, ఈవినింగ్ సమయం? ఈవినింగ్ సమయంలో 3:30-4కి తీసుకెళ్తే బెటర్. ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవచ్చు. లేదు ఫార్మర్ కి ఫీల్డ్ రెడీ ఉంది తీసుకెళ్తా అంటే 9-9:30 కల్లా వచ్చేసి తీసుకెళ్లేసరికి 1-1.5 సమయం పడుతుంది. కాబట్టి 3:30కి పెట్టుకున్నట్టయితే 3:30-4కి 5 పెట్టుకున్నట్టయితే సాయంత్రం మొత్తము టెంపరేచర్ కంట్రోల్లో ఉండి సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మార్నింగ్ మళ్ళీ మనం నీళ్లు రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ కల్లా మీకు సెట్ అయిపోతుంది మొక్క. ఇప్పుడు మీరు 5 ఎకరాల పరిమితి అని చెప్పారు కదా. అవును మేడం. రైతు తీసుకెళ్తాడు, ఏదో అనుకోని కండిషన్లో నిన్న మొన్న వచ్చినట్టు మోందా తుఫాన్ లాంటివి వచ్చిపోయినాయి అనుకోండి, మళ్ళీ కూడా ఇస్తారా? ఇస్తాం మేడం. పొరపాటున రైతు కొన్ని గ్యాప్ ఫిల్లింగ్స్ వస్తాయి. ఆ రకంగా తుఫాన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 1 ఎకరంలో పెట్టుకున్నప్పుడు కొన్ని మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుంది. బాగా తుఫాన్ వచ్చినప్పుడు రైతుకు సపోర్ట్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ నుంచి కొంత మేరకు సపోర్ట్ కూడా చేస్తాం ఫార్మర్కి. ఇది నిరంతర ప్రక్రియనా సార్ ఇక్కడ తయారు మొక్కలు? ఇంకా మేడం 24/7 మనకు రెగ్యులర్గా ఫార్మర్కి సప్లై చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ తరఫున ఏంటంటే రైతుకు ఖచ్చితంగా సాయం అందించాలి, రైతు ఎదగాలి, దిగుబడి రావాలి, రైతు కూడా సుభిక్షంగా తయారవ్వాలి అనే ఉద్దేశంతో మనం గవర్నమెంట్ తరఫున ఈ మొక్కలను ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ కూరగాయ మొక్కల నారుని రైతులకు ఫ్రీగా ఇస్తున్నారు? మేడం ఇది 7 years నుంచి ప్రక్రియ నడుస్తుంది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కంబైన్ చేసుకొని రైతులకు ఉచితంగా ఈ మొక్కలను ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి 9,600 చొప్పున ఫార్మర్కి పెట్టుబడి సాయం, 1 ఎకరానికి పెట్టుబడి సాయం చొప్పున మనము హార్టికల్చర్ తరఫున ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే విధంగా చిల్లీ, బ్రింజాల్, తర్వాత క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా మనం రైతులకు సీజన్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇదైతే చాలా మంచి కార్యక్రమము, రైతులకు చాలా ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి ఖర్చులో దాదాపు చాలా పెద్ద మొత్తంలో తగ్గించే కార్యక్రమం అని చెప్పొచ్చు. అవును మేడం, ఇది ఆల్మోస్ట్ పెట్టుబడి సాయంలో 30-40% రైతుకి ముందే అందుతుంది. సో తనకు ఎఫర్ట్ లేకుండా, ఖర్చు లేకుండా రైతు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పంటను కాపాడుకునే ఆస్కారంలో 10,000-15,000-20,000 ఖర్చు చేసుకునే స్తోమత ఉంటుంది ఫార్మర్కి. దాన్ని మిగతా ఈ 40,000 కూడా లాభం చొప్పున ఫార్మర్ ఆర్జించే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు జిల్లాకి ఇంతమంది రైతులే అని ఉంటుందా? ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా కూడా మీరు అంతమందికి, ఇప్పుడు మీ పరిధిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ములుగు పరిధిలో 10 జిల్లాలు కదా సార్, 10 జిల్లాల పరిధిలో ఇంతమంది అని లిమిట్ ఉంటుందా? ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా కూడా మీరు ఇవ్వగలరా? మనకు ఈ యూనిట్ నుంచి మేడం 1.5 మొక్కలు మన సంవత్సరానికి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నుంచి 1.5 మొక్కలు, మన జీడిమెట్ల నుంచి 1.5 మొక్కలు ఆస్కారం ఉంటుంది. సో అందాజంలో ఒక 2,000 నుంచి 3,000 ఎకరాలు మనం రైతులకు ఉచితంగా ఈ యూనిట్ నుంచి ఆస్కారం ఉంది. సో రైతులు ఆ సంవత్సరం మనకు వచ్చిన టార్గెట్ని బట్టి, మనకు అలాట్ అయిన జిల్లాలకు అలాట్ అయిన టార్గెట్ని బట్టి రైతులను మొబిలైజ్ చేస్తుంటారు మేడం. దాన్ని బట్టి మనం ఇస్తూ ఉంటాం. రైతుల సంఖ్య పెరిగినట్లయితే ఇట్లాంటి యూనిట్ల సంఖ్య కూడా పెంచే అవకాశం కూడా ఉంటుంది మేడం. ప్రతి జిల్లాలో వస్తే రైతులు దగ్గర నుండి తీసుకొని అవసరం ఉన్నప్పుడు ఏరియా పెంచుకునే ఆస్కారం కూడా ఉంటుంది ఇక్కడ నుండి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఆశీర్వాదం గారు నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ నుంచి నారు తీసుకుపోతున్నారు? నా పేరు ఆశీర్వాదం మేడం. హన్మకొండ డిస్టిక్ భీమదేవరపల్లి మండల్ మాణిక్యాపూర్ విలేజ్ నుండి వచ్చినాము. మేము గత 6 సంవత్సరాల నుంచి వెజిటేబుల్స్ సాగు చేస్తున్నాను. అందులో ఈ మిర్చి, టమాటా, వంకాయ నారు ఇట్లా మేము ములుగు నర్సరీ నుంచి వెళ్ళి ఒక 3 years నుంచి తీసుకుపోతున్నాం. అంటే 3 ఏళ్ళుగా ఏమేమి నారు తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ 5 రకాల నార్లు పెంచుతున్నారు కదా వీళ్ళు. మీరు ఏమేమి నార్లు తీసుకుపోయారు? ఎక్కువ టమాటా, వంకాయ, మిర్చి తీసుకుపోతాం మేడం. మిర్చి ఒక్కొక్కటి 20 గుంటలు దశల వారిగా వేసుకుంటాం మేడం. ఫస్ట్ ఒక 20 గుంటలు టమాటా, 20 గుంటలు మిర్చి, 20 గుంటలు వంకాయ తీసుకుపోతాం. మళ్ళీ ఒక 3 months తర్వాత మళ్ళీ ఒక 20 గుంటలు, అదొక 20 గుంటలు అట్లా తీసుకుపోతాం. అట్లా తీసుకుపోయి వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నారు తీసుకుపోతారు కదా, మొక్కలన్నీ మంచిగానే బతుకుతున్నాయా? దిగుబడి ఎట్లా ఉంది? బాగానే వస్తాయి మేడం. మేము ఇక్కడ నుంచి తీసుకపోయినా 90% మంచి బతుకుతున్నాయి. మంచి దిగుబడి కూడా మంచిగా వస్తున్నాయి. దిగుబడి పరంగా బాగానే ఉన్నది. ఇక్కడ నుంచి నారు తీసుకుపోవడం వల్ల పెట్టుబడి ఖర్చు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందా? తగ్గుతుంది మేడం, తగ్గుతుంది. అంటే గతంలో మొక్కల మీద ఎంత ఖర్చు చేసేవాళ్ళు,
ఈ నారు మీద 3,000 నుంచి 4,000 దాకా ఖర్చు పెట్టేది. ఆ, ఇప్పుడు మాకు ఆ ఖర్చు తప్పింది. ఖర్చు తప్పింది. ఇప్పుడు సంవత్సరం వారీగా మొత్తం దొరుకుతున్నాయా ఇక్కడ? అవును, దొరుకుతున్నాయి. ఎప్పుడు కావాలన్నా కూడా ఒక నెల 2 నెలల ముందు ఆర్డర్ ఇస్తే వీళ్ళు తయారు చేసి ఇస్తారు మాకు. మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్, హన్మకొండ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీ కూడా ఇస్తారు మేడం. ఇప్పుడు సబ్సిడీ మీదనే తీసుకుపోతున్నాం. ఇప్పుడు పూర్తి 100% సబ్సిడీ అంటే 100% 100% సబ్సిడీ, జీరో కాస్ట్. ఇప్పుడు 5 రకాల నార్లు మాత్రమే ఇస్తున్నారు కదా, ఇంకా రైతుల నుండి ఏమైనా డిమాండ్ మీ నుంచి అంటే ఇంకా ఇతర నారు కావాలని ఏమన్నా ఉందా? ఉంది మేడం. ఏమేం కావాలనిపిస్తుంది మీకు? ఈ మిర్చి, టమాటాలో ఇప్పుడు టమాటాలో సమ్మర్లో కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు వాటర్ సోర్సెస్ ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి గ్రాఫ్టింగ్ టమాటా కూడా ఇస్తే మాకు బాగుండా అనేది మేము కోరుకుంటున్నాం మేడం. గవర్నమెంట్ కూడా మేము కావాలని డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. గ్రాఫ్టింగ్ టమాటా అయితే ఆ ఎండకు కానీ తేమకు కానీ నీటికి తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి అది మాకు ఇస్తే బాగుండు అనేది మేము కోరుకుంటున్నాం మేడం. ఇక్కడైతే ఓవరాల్ గా ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా నారందడం రైతులకు మంచిగానే అనిపిస్తుంది. అవును, మంచిగా అనిపిస్తుంది మేడం. ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలి, ఇంకా కొత్త రైతులకు కూడా అలవాటు చేసి అందరికీ అందే విధంగా అందివ్వాలని చెప్పని కోరుకుంటున్నాం మేడం. వెంకటేశ్వర్లు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి నారు తీసుకెళ్తున్నారు ఇక్కడ? మేము గత 6 సంవత్సరాల నుంచి నారు తీసుకుపోతున్నాం మేడం. చిల్లి, వియన్నార్, పచ్చిమిర్చి. ఇంతకుముందు ఇక్కడ ఉండే నర్సరీ ఏదంటే జీడిమెట్ల. ఇప్పుడు కూడా జీడిమెట్లలో ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడ ఇచ్చారు, మాకు ములుగుని ఇచ్చారు. మీ జిల్లాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ములుగులో నారు తీసుకోవాలని ఇచ్చారు. అంతకుముందు జీడిమెట్లే ఉండేది హన్మకొండ జిల్లా. ఓకే. అక్కడ 3 years నుంచి మేము చిల్లి, వియన్నార్ తీసుకుపోతున్నాం ప్రతి ఏటా. తీసుకుపోయి నాటిస్తున్నాం. నారు కూడా బ్రహ్మాండంగా ఉంది. ప్లాంట్ నారు కాబట్టి పెట్టడంతో ఎనుకుంటది, మంచి డెవలప్ ఉంటుంది. మనం పోసిన నారు కంటే ఈ నారు ఒక 1 month 2 months డెవలప్ ఉంటుంది అన్నమాట. చీడపీడలు కూడా తక్కువ, నల్లి కూడా రాదు. ప్రతిసారి మేము ఇదే వాడతాం. కటింగ్ చేసి కూడా వీళ్ళే పర్కాలు ఉంది మాకు దగ్గర, పచ్చిమిర్చి మార్కెట్, అందులో ఇస్తే వాళ్ళే మాకు కొన్ని పైసలు ఇచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? ఇక్కడ నుంచి నారు తీసుకుపోయి ఎన్ని ఎకరాల్లో నాటేస్తున్నారు? 4 ఎకరాల సాగు చేస్తుంటాం మేము మేడం పచ్చిమిర్చి. ఇక్కడ నుంచి 4 ఎకరాల వరకు నారు మాకు డీడీ రూపంలో ఇస్తారు. ఇచ్చేది ఇన్ని రోజులు అంటే గత 3 సంవత్సరాల నుండి మీరు ఫ్రీగా తీసుకుపోతున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితము ఎకరాకి ఎన్ని డబ్బులు కడితే నారు ఇచ్చేవాళ్ళు జీడిమెట్లలో? అంటే మేము 4 ఎకరాల చిల్లరకు 6,000 రూపాయలు డీడీ కట్టేది. హెచ్ఓకు డీడీ కడితే వాళ్ళే పంపించేది. మా పట్టదారి పాస్బుక్ అవన్నీ పెడితే పంపించేది. ఈ రోజు మీకు నారు వస్తుంది, పోయి తీసుకురండి అంటే ఇంతలా మేము ఆడ దుక్కి అంతా చోదన చేసుకొని రెడీ చేసుకొని వచ్చి నారు తీసుకొని వెళ్ళిపోతాం మేడం. పోయి పెట్టేస్తాం. కానీ మాకు ఏంటంటే నారు 100% ఓకే, పంట బాగానే వస్తుంది. కానీ మాకు ఇక్కడ ములుగు అంటే మాది హన్మకొండ, దాదాపు 200 కిలోమీటర్లు రావాలంటే 4-5 వేలు 6 వేలు అయితేనే బండ్లు టాటా ఏసీలు వస్తాయి. మాకు చిన్న బండి అంటే రాలేరు, వాళ్ళు తీసుకుపోవాలంటే తీసుకుపోలేరు. కానీ ఇది హార్టికల్చర్ అక్కడ మాకు హన్మకొండలో కూడా ఇస్తే బాగుండేది, మాకు అందుబాటులో ఉంటది అన్నట్టు. అంటే ఇప్పుడు నారు బాగుంది, దిగుబడి బాగుంది, కానీ ఇంత దూరం ఎక్కువైతుంది. కానీ ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా కేంద్రంలో ఇట్లా పెంచి నారు ఇస్తే బాగుంటదని మీ అభిప్రాయం? ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. 200 కిలోమీటర్లు వచ్చినాం మేము. ఓకే. మాకు నారు తీసుకపోతాం ఓకే, కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది మాకు. హన్మకొండలా కానీ లేదా కరీంనగర్ చుట్టూ ఒక 60 కిలోమీటర్ సరౌండింగ్ లో ఇచ్చేసిన బాగుంటది అన్నట్టు. ఇప్పుడు నారేమో కానీ ఇబ్బంది అవుతుంది. నారు ఫ్రీగా ఇస్తారు, మొక్కలు మంచివే, కానీ దూరాభారం ఎక్కువ అవుతుంది. 200 కిలోమీటర్లు అంటే మేము పొద్దున 6:30 నుంచి 6 గంటలకు బయలుదేరినాం మేడం. ఇప్పుడు వచ్చిన వీటికి వచ్చారు. ఓకే, ఈ సూచన మంచిదే. ఇంకా ఈ 5 రకాల కూరగాయ మొక్కలు ఇస్తారుగా, ఇంకేమైనా మీకు రైతులకు అవసరమా? ఇంకేమైనా ఉంటే బాగుంటుందా? 30% పచ్చిమిర్చి పెడతారు మేడం. 70% అంటే 100% లా 70% ఎండుమిర్చి పెడతారు. మా సైడ్ మాకు పరకాల, భూపాలపల్లి, ములుగు ఏరియా అంతా ఎండుమిర్చి అన్నట్టు. తేజ వెరైటీస్ ఉంటది, 341 ఉంటది, వండర్ హార్ట్ ఉంటాయి, ఇక 4-5 రకాలు ఉంటాయి. అవి కూడా ఎండుమిర్చి నారు కూడా మనం ఇందులో పెంచిస్తే రైతుకు 50%
లాభం ఉంటుంది, ప్లస్ వాళ్ళకు పెట్టుబడి కూడా ఆదా అవుతుంది. ఎందుకంటే ప్లాంట్ లో ఉన్న నారు చీడపీడలను తట్టుకుంటది. మన కింద పోస్తే నీళ్ళు పోసిన తర్వాత పెరిగిన తర్వాత వర్షం కొడితే మొత్తం ఎక్కడెక్కడ ఖరాబ్ అయి డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ రైతులు పోసిన నారు 50,000 పెట్టి పోసిలు అనుకో మేడం, 50,000 ₹1,00,000 పెట్టి నారు తెచ్చి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఈ రోజు. ఇది మంచి పద్ధతే ఉంది, కానీ మాకు కొంచెం దగ్గర ఉండాలి. దొడ్డు మిర్చికి మరియు ఈ ఎండు మిర్చికి కూడా నారు ఇచ్చే పెంచేటట్టు ఉండాలి. అంటే ఇప్పుడు కేవలం ఇక్కడ పచ్చిమిర్చి కూరగాయ పంటలకు సంబంధించి ఇస్తారు, కానీ ఎండు మిర్చి కూడా మీ రిక్వైర్ అన్నమాట. రిక్వెస్ట్ అన్నట్టు గవర్నమెంట్ కైనా మీకైనా అధికారులకైనా. మిగతా పరంగా చూస్తే అంత బాగుంది, నారు పరంగా దిగుబడి పరంగా అట్లా ఉంది. ప్లస్ మాకు ట్రాన్స్పోర్ట్ కూడా దూరం దగ్గర ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటది. రాష్ట్రంలో కూరగాయల దిగుబడిని పెంచాలని, రైతులకు నాణ్యమైన కూరగాయ మొక్కల నారును అందించి వారి పెట్టుబడి ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం. రైతన్నలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ఆశిద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.